సో ఈరోజు మనము మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మంజుల పేరులో ఎలాంటి రహస్యాలు ఉన్నాయి అంటే ఇక్కడ టోటల్ నంబర్ బాగుండాలి, అచ్చులు అల్లులు కూడా బాగుండాలి. టోటల్ నంబర్ ఒకటే బాగుంటే కూడా సరిపోదు, అంటే బయటికి చూడడానికి కారు ఒకటి బాగుంటే సరిపోదు, ఇంజన్ కూడా బాగుండాలి. సో టోటల్ నంబర్ ఒకటి, అచ్చులు ఏఈఐఓయు అచ్చులు, కొన్నిసార్లు వై కూడా ఓవల్గా తీసుకుంటాం, కొన్నిసార్లు డబ్ల్యూ కూడా ఓవల్గా తీసుకుంటాం. సో నా దగ్గరికి చాలామంది మంజులాలు అంటే మోర్ దెన్ 10,000 మంజులాస్ కరెక్షన్ తీసుకున్నారు. అందరూ చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఒక మంజులా గారు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె తరచూ ఆరోగ్య సమస్యలు, సో ఏం చేసినా కూడా సో డైట్ కరెక్ట్గా తింటాను, బయట ఫుడ్ తిన్ను, కూల్ డ్రింక్స్ తాగను, చెడు ఈ జంక్ ఫుడ్స్ ఫ్యాట్స్ తినను, అయినా కూడా నాకు ఆరోగ్యం బాగుండదు, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒకటి. సెకండ్, చాలా ఏళ్ళగా నా ప్రమోషన్ పెండింగ్ ఉంది. సో ప్రమోషన్ వస్తే నా పే స్కేల్ పెరుగుతుంది, నాకు గౌరవం పెరుగుతుంది, నాకు ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ వస్తుంది, శాలరీ పెరుగుతుంది. చాలా ఏళ్ళుగా అంటే ఆల్మోస్ట్ 4 ఏళ్లగా ప్రమోషన్ పెండింగ్. సో నేను చాలా మంజులాలకు కరెక్షన్ ఇచ్చాను. ఈ కరెక్షన్ అనేది డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సంఖ్య ఎంత రావాలి, బర్త్ నెంబర్ ఎంత, డిస్ నెంబర్ ఎంత, సో ఆ పేరులో ఎంత సంఖ్య పెట్టాలి, దీని ఇది ఆధారపడి ఉంటుంది. చాలామంది ఏమంటే ఎంఎన్ మంజులలో ఇలా ఎంఏఎన్ ఇది మ్యాన్ ఉంది, సో కొంచెం మగవాళ్ళగా బిహేవ్ చేస్తారు, ఇట్లా వాదిస్తుంటారు. ఇది కరెక్ట్ కాదండి. ఒక పేరులో లాస్ట్ భాగం తీసుకోను, ప్రసాద్ అంటే శాడ్ ఉంటారని, అఖిల్ అంటే కిల్ ఉంటారని, అనిల్ అయితే నిల్ అవుతారని కాదు. ఆ పేరులో ఉన్న సంఖ్యాబలం అదే. అనిల్లో 18 నంబర్ వల్ల నిల్ అవుతారు, అవినాష్లో 18 నంబర్ వల్ల నేను చాలామంది అవినాష్లకి కోర్టు కేసులు ఇరుక్కోవడమో, మర్డర్ కేసులు ఇరుక్కోవడమో, భార్య మీద కేసులు పెట్టడమో, భార్య మొగుడు మీద కేసులు పెట్టడమో, ఇరుక్కోవడం చూస్తున్నా, చాలా చూశాను నేను. ఈ మధ్య కూడా అవినాష్ ఒక కేసులో ఇరుక్కొని సో బెయిల్ మీద తిరుగుతున్నారు. పెద్ద విఐపీస్ నుంచి మామూలు వాళ్ళు కూడా ఈ ఇబ్బందులు తప్పవు. సో MANJULA ఇది సిస్టమ్ 1 చార్లిన్ సిస్టమ్. వాల్యూ వచ్చి 4 1 5 1 6 3 1 5 10 11 17 20 21. ఇది సిస్టమ్ 1. సో 21లో ఓవల్స్ 1 6 8 ఓవల్స్ పోతే 13 కాన్సనెంట్స్. సో ఆరోగ్య సమస్యలకి కారణం ఈ 13. ప్రమోషన్ రాకుండా చేయడానికి కారణం కూడా ఈ 13. ఈ 13 ఎవరైతే మనకు ప్రమోషన్ ఇవ్వాలో వాళ్ళకి మనల్ని చెడ్డ చేస్తుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన మీద నెగిటివ్ ఫీలింగ్ తీసుకొని వస్తుంది, ఆరోగ్యం పాడు చేస్తుంది, కష్టమంతా మనం చేసినా గుర్తింపు వేరే వాళ్ళకి వెళ్తుంది, డబ్బుకి ఇబ్బందే ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. సో కష్టం మంది, ఫలితం వేరే వాళ్ళది ఉంటుంది 13. సో ఇది పైథాగరస్ సిస్టంలో 4 1 5 1 3 3 1 5 10 11 14 5 10 11 14 17 18. 18లో ఓవల్స్ AUA 5 ఓవల్స్ 13 కాన్సనెంట్స్. ఈ 13 దోషమే 18 దోషమే. ఈ 18 అనేది రక్తం కారుతున్న చంద్రుడు. ఇది మన తల అనుకోండి, తలని చంద్రుడితో పోల్చుకుందాం. దీంట్లోంచి రక్తం కారుతుండాలి, అంటే ఎప్పుడు హెడేక్, పీస్ ఆఫ్ మైండ్ లేదు, ఆలోచనలు ఎక్కువ, చిన్న విషయాన్ని కూడా గలాట పెట్టుకుంటారు. ఆఫీసులో కూడా చిన్న విషయానికి కింద వాళ్ళతో పై వాళ్ళతో రచ్చ పెట్టుకుంటారు, భర్తతో గలాట పెట్టుకుంటారు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. వీళ్ళకి ఆలోచనలు విపరీతంగా ఉంటాయి, చిన్న విషయం పెద్ద చేసుకుంటారు. సో నిలకడ తక్కువ, ఓపిక తక్కువ. ఈ 18 నంబర్ ఎక్కడొచ్చినా కూడా దీన్ని డైవర్స్ నంబర్ అంటారు. డైవర్స్ విత్ జాబ్, డైవర్స్ విత్ మనీ, డైవర్స్ విత్ ప్రమోషన్,
వీలైతే ఇంట్లో కూడా కొట్లాట్లు. సో 18 నంబరే కాకుండా ఈ 13 నంబర్ మళ్ళీ దీన్ని అకాల మృత్యు నంబర్ అంటారు. ఈ 13 పైథాగరస్ సిస్టంలో, చార్లిన్ సిస్టమ్ కన్నా పైథాగరస్ సిస్టంలో 13 ఈస్ వెరీ వెరీ డేంజరస్. దీనివల్ల తొందర ఆరోగ్యం పాడైపోతుంది, తొందరగా ఆయుష్ తగ్గిపోతుంది. ఇది కారణం. ఇది ఏ మంజులకైనా సరే ఇవే వర్తిస్తాయి. ఈ 13 నంబర్, ఈ 13 నంబర్, 18 నంబర్. పుట్టుకలో ఉన్న శక్తి ఎక్కువ ఉంటే దోషాలు కొంచెం తగ్గుతాయి. పుట్టుక వీక్ అయితే దోషాలు ఇంకా పెరుగుతాయి. 2 13ని ఒక 18 తట్టుకోవడం అనేది ఒక మనిషి వల్ల అయ్యే పని కాదు. సో ప్రమోషన్లో ఇబ్బంది. సో నేను ఈ పేరులో ఒక అక్షరం మార్చాను. నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకోమన్నాను. వేసుకున్న కేవలం 45 రోజుల్లోనే ఆమెకి ప్రమోషన్ రావడం, ఆమెకి వేరే ఫ్రెండ్స్ ద్వారా ఆమె సమస్యకి మంచి డాక్టర్ని ఫ్రెండ్స్ సూచించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 వారాలు మందులు వాడితేనే మంచిగా ఆరోగ్యం మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ జరిగి కూడా 1 year అవుతుంది. షీఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 monthsగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఆమె బరువు కూడా ఒక 2-3 kgs పెరగడం, కలర్ కూడా కొంచెం పెరగడం, ప్రమోషన్ రావడం వల్ల ఆనందము. జాబ్ మార్చారు, ప్లేస్ పోస్టింగ్, అక్కడ కొత్త ప్లేస్లో అందరితో కూడా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంది. సో స్టోన్స్ కోసం 970. సో ఎవరైనా సరే స్టోన్స్ మన దగ్గర తీసుకోవాలంటే 9703335056. మనము తిరుపతి కాళహస్తి పుణ్యక్షేత్రాల మధ్యలో పానగల్ మహారాజులకు సంబంధించిన భూమి. ఈ భూమిలో కొన్ని వేల సంవత్సరాలుగా యాగాలు, యజ్ఞాలు, హోమాలు చేసే భూమి. మేము మహారాజుల్ని రిక్వెస్ట్ చేసి 1987లో మహారాజుల దగ్గర ఆ భూమి తీసుకొని అక్కడే ఈ రత్నాలన్నీ కూడా పూజలో పెడుతున్నాం. 108 days ఈ పూజలో పెట్టిన రత్నాలు ధరించడం వల్ల మనకు అప్పు చేయాల్సిన కర్మ రాదు. ఎక్కడ ఎవరి దగ్గర చేతులు చాచము, ఎక్కడ బేరం ఆడము, సొంతింటి కళ నెరవేరుతుంది, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతాము. సో దైవ భక్తి, దేవుడి కృపకి పాత్రలు అవుతాము. చాలా ఆనందమైన లైఫ్. శత్రువులు మీద విజయం. శత్రువులు దూరం అవుతారు, మిత్రులు దగ్గర అవుతారు. సో లక్కీ స్టోన్స్ ధరించడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఎవరన్నా మంజులాలకి వాళ్ళ పేరు తెలుసుకోవాలి, ఇప్పుడు క్లియర్గా చెప్పేశాను, మీరు అడిగినా చెప్పేది ఇదే. బట్ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని చెప్పాలనుకున్న వాళ్ళు ఈ నంబర్కి 8688157777కి మీరు వాట్సాప్ చేస్తే పేర్లో ఎంత తొందరగా కరెక్షన్ అవసరం ఉంది అనేది క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నేను చాలామంది మంజులాలకి కరెక్షన్ ఇచ్చాను, వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. మంచి లైఫ్ కోసం పేరులో చిన్న మార్పు అనేది చాలా చాలా అవసరం. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి, కొన్ని నంబర్స్ వల్ల 35 ఏళ్ళ వరకు సాఫీగా సాగిపోతుంది, కొన్ని నంబర్స్ వల్ల 40 వరకు, కొన్ని 40 వయసు, కొంతమందికి 45 వరకు బాగుంటుంది. జీవితాంతం బాగుండాలంటే సంఖ్యాశాస్త్రం సహాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే పుట్టుకలో ఉన్న శక్తి 20-25 వరకు లాక్కొని వస్తే పేరులో ఉన్న శక్తి మిగతా జీవితాన్నంతా మనం ముందు తీసుకుపోవడానికి ఈ పేరులో ఉన్న బలమే మనకు సాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12వ నంబర్ వచ్చిందనుకోండి, జీవితం తలకిందులు అయిపోతుంది. 13వ నంబర్ వస్తే పేరులో డెత్ నంబర్, మృత్యు నంబర్. 16వ నంబర్ సడన్ డెత్ నంబర్. 18వ నంబర్ డైవర్స్ నంబర్. 19 నంబర్ మానసిక ఆందోళన, డిప్రెషన్ నంబర్. 27 నంబర్ సూసైడ్ నంబర్. 31 కూడా 13 నంబర్ లాగా అర్లీ డెత్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్. అందరూ వాడుకుంటుంటారు ఈ 33 వాళ్ళు. డబ్బులు వాడుకుంటారు, నగలు వాడుకుంటారు, వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు. 36 అస్తవ్యస్తమైన జీవితం. 3 దేవతలు, 6 రాక్షసులు, 6, 3 పక్కపక్కనుంటే ధ్వంసం. 48 అన్న 12 ఉల్టా. 57 అంటే ఒక గుండెలో 3 కత్తులు. ఈ 57 వాళ్ళు ఎప్పుడు బాధలో ఉంటారు. సో ఈ నంబర్ లేకుండా పేరులో 1, 6 లేకుండా, 6, 3 లేకుండా ఉంటే మన జీవితం సక్సెస్సే. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10
11, 12 ఈ 13 నంబర్స్ లేకుండా ఉంటే 87 నంబర్లో ఏ నంబర్ ఉన్నా మంచి లైఫే ఉంటుంది. సో ఈ నంబర్స్ లేకుండా చూసుకోవాలి. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది మీరు తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మార్చాను. ఇంతకుముందు ఇచ్చిన నంబరు మీరు ఆ నంబర్కి చేయకండి. ఇది 8688157777. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, సంతకం పెట్టే విధానం వాట్సాప్ చేస్తే, లేదా స్క్రీన్లో మీకు పైన కనిపిస్తున్న బీజీలో కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకొక నంబర్ వచ్చేసి 9392426726 9392426726. ఇంకోటి వచ్చి 9133789199 9133789199 9966000317. ఇంకొక నంబర్ 8688068888. సో ఈ నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 8688157777. అండ్ ఇంతకుముందు నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్స్లో నా పర్సనల్ నంబర్ ఇచ్చాను, ఆ నంబర్కి చేయకండి. అండ్ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం. ప్రాబ్లమ్స్ పెట్టకండి. మీ పేరులో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, నేను క్లియర్గా వాయిస్ బాగున్న వాళ్ళకి మీరు బాగున్నారని చెప్తానండి. బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్, అంటే ఈ దోషాలు ఉన్నవి కాంచానం కర్మ విమోచన చేసుకోవాలి. సో 1 టైం ఫ్రీ ఉంటుంది. సో డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవచ్చు. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రాలేమో, మేము ఎక్కడో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, ఢిల్లీలో ఉన్నాం అలా అనుకున్నప్పుడు ఆన్లైన్ చేసుకోండి. సో మీ పేరులో ఒక చిన్న మార్పు ద్వారా 100% విజయం సాధించండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్స్ నా మొదటి క్లయింట్కి ఇస్తే ఎలా ఇచ్చానో అలాగే ఇస్తాను. మీరు లైఫ్లో చాలా బాగుండేలాగా నా గైడెన్స్ ఉంటుంది. రాంగ్ కరెక్షన్స్ బయట వాళ్ళ దగ్గర తీసుకొని ఇబ్బంది పడకండి. ఎందుకంటే మేము నాన్నగారి దగ్గర 30 yearsగా వెల్ ట్రైన్డ్. ఐ కెన్ గివ్ ద బెస్ట్ టు యూ ఫ్రమ్ మై సైడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.